చాలా చోట్ల ఇటువంటి మానసికమైనటువంటి అనాథలు కనపడుతూ ఉంటారు. ఒక తీవ్రమైన ఒంటరితనంతో, ఎవరూ లేరనే భావంతో, ఎవరూ పట్టించుకోరనే భావంతో, ఏ విధమైనటువంటి ఎవరి దగ్గర నుంచి కూడా ఎటువంటి మేలు గాని, ఎటువంటి ఉపకారం గాని జరిగే పరిస్థితి లేకపోవడం, తాము స్వయంగా ఏమీ చేసుకోలేకపోవడం, కోరికలు ఎన్నున్నప్పటికీ కూడా, సాధన సంపత్తులు ఉన్నప్పటికీ కూడా, కేవలం ఆ వ్యవహార జ్ఞానం, ఆ లోక జ్ఞానం దూరమయ్యి, వాటి వలన ఎటువంటి ఆకర్షణ లేకుండా, ఎవరికీ అవసరం లేకుండా, ఎవరూ కూడా పరిగణలో తీసుకొని వ్యక్తులు సమాజంలో మనకి కనపడుతూ ఉంటారు. ఇటువంటి మానసికమైనటువంటి అనాథల్ని మనం గమనించినప్పుడు, తీవ్రమైనటువంటి మానసిక సమస్యలతో వాళ్ళు బాధపడుతున్నారని తెలుసుకోవాలి. ఈ మానసిక సమస్యల్ని జయించలేక, వాటితో నిత్యం పోరాడుతూ, వాటిని తలకెత్తుకుని, వాటిని భరిస్తూ, జీవిస్తూ, మనసంతా వాటి గురించి ఆలోచించడం ద్వారా విషయ పరిజ్ఞానం నశించి, లోకజ్ఞానం నశించి, తెలివితేటలు నశించి, కేవలం ఆ సమస్యల చుట్టూనే జీవితం కొనసాగుతూ ఉండడం కారణంగా వీళ్ళని వీళ్ళే తక్కువగా భావించుకోవడం, వీళ్ళని వీళ్ళే ఎందుకు పనికిరాని వాళ్ళుగా భావించుకోవడం, ఎవరికీ పనికిరాని వాళ్ళుగా, తనకి తను కూడా పనికిరాని వాడుగా భావించుకోవడం కారణంగా అదే రిఫ్లెక్ట్ అయ్యి చుట్టుపక్కల నుంచి కూడా అదే భావం కొనసాగడం ద్వారా ఒక రకమైనటువంటి అనాథ అనే భావం కొనసాగడం మనం చూస్తాం. చాలామంది విషయంలో జరుగుతూ ఉంటుంది. మానసిక సమస్యలతో వచ్చిన వాళ్ళని మనం కౌన్సిలింగ్ చేసినప్పుడు, వాళ్ళతో కూర్చున్నప్పుడు, వాళ్ళతో వాళ్ళ సమస్యను విశ్లేషించినప్పుడు మనకి ఈ ఒంటరితనం భావన వాళ్ళలో ఉండడం, దాని ద్వారా చింతలు ఏర్పడడం, దాని నుంచి తెలివి తక్కువ రావడం, సామర్థ్యం కోల్పోవడం, అసమర్థత రావడం, ఒక విధమైన నిరాసక్తమైన జీవితాన్ని కొనసాగించడం. మనం చెప్పుకున్నటువంటి ఈ మానసికమైనటువంటి అందరూ ఉన్న అనాథలు అని అంటున్నాం. అటువంటి వాళ్ళకి డబ్బు ఉంటుంది, బంధువులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ వాళ్ళకెవరికీ వీళ్ళు అక్కర్లేని పరిస్థితి. వీళ్ళ దగ్గర వాక్చాతుర్యం ఉండదు. వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం ఉండదు. స్నేహం కొనసాగించడం తెలియదు. వీళ్ళ మానవులు బతకడం ఏదో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. చెప్పాలంటే ఈడుస్తూ ఉంటారు. ఎవరికి వీళ్ళ పట్ల ఎవరికీ ఆసక్తి ఉండదు. వీళ్ళు ఉంటారంతే. ఏదైనా పెళ్లి జరిగినా, సందడి జరిగినా ఏదన్నా కూడా ఉంటారు తప్ప ఏ రకమైన పాత్ర ఉండదు. ఒక ఏదో కూడా ఉండేవాళ్ళుగా ఉండడమే తప్ప అందులో ప్రధానమైన పాత్రలు ఉండి తీరాలన్న పాత్ర ఏం ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వాళ్ళు ఒక దిక్కులేని భావంతో కొనసాగటం కొంతమందిలో గమనించడం జరుగుతుంది. అంటే ఎవరూ లేని వాళ్ళే అనాథలని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అందరూ ఉన్నా కూడా ఈ విధమైనటువంటి అనాథ భావం కొనసాగే వ్యక్తులున్నారు. వీళ్ళని మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే వీళ్ళ బాల్యంలోనే మనకి సమాధానం జరుగుతుంది. ఎటువంటి సైకలాజికల్ ప్రాబ్లంకైనా కూడా దాని వేళ్ళు బాల్యంలోనే ఉంటాయి. వాళ్ళని అనలైజ్ చేసుకుంటూ వాళ్ళ జీవితానికి వెనక్కి వెడుతూ వాళ్ళ బాల్యంలోకి వెళ్ళినట్లయితే అక్కడ మనకి సమాధానం చెప్తుంది. ఈ అనాథల యొక్క మనస్తత్వానికి, ఈ ఒంటరితనం భావానికి, దిక్కులేని భావానికి అక్కడ మనకి సమాధానం లభిస్తుంది. ఇప్పుడు ఏవైతే ఆ మానసిక సమస్యలుగా కొనసాగుతూ ఉన్నాయో అవన్నీ కూడా బాల్యంలో వాళ్ళ పట్ల జరిగి ఉన్నవే అవుతుంటాయి. నన్నెవరూ పట్టించుకోరని కంప్లైంట్ ఉన్నట్లయితే చిన్నప్పుడు అది తల్లిదండ్రులు పట్టించుకోని పరిస్థితి ఉండాలి. తీవ్రమైన ఒంటరితనం భావంతో కొనసాగుతూ ఉంటే
బాల్యం నుంచే ఆ ఒంటరితన భావన కొనసాగుతూ ఉండాలి. ఖచ్చితంగా ఉంటుంది గూడా. ఇప్పుడు నేను అసమర్థుడిని అనుకునే వ్యక్తికి బాల్యంలో అసమర్థుడు అని ముద్ర వేసుంటారు. ఇప్పుడు పనికిరాని వాడిని అని అనుకునే వ్యక్తికి బాల్యంలోనే నువ్వు పనికిరావు అనే ముద్ర పడి ఉంటుంది. ఇప్పుడు ఏవైతే బాధకి కారణాలవుతున్నాయో, ఆ వ్యక్తి తన పట్ల తను ఏ క్యారెక్టరిస్టిక్స్, ఏ లక్షణాలు ఆలోచిస్తూ ఉన్నాడో, అవన్నీ కూడా బాల్యంలో అతని ప్రమేయం లేకుండానే అతని మీద ముద్రించబడి ఉంటాయి. మనం మొదట చెప్పుకుంటూ ఉంటాం. జీవితంలో ఫస్ట్ యూనివర్సిటీ మన ఇల్లే. మొదటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో చదువు కాదు అక్కడ ఇచ్చేది. క్యారెక్టర్ ఇస్తారక్కడ. మానసికమైనటువంటి లక్షణాలిస్తారు. సరే ఫిజికల్‌గా రూపం ఇస్తారు. అది మామూలే. అది జన్మ. ఆ తర్వాత పెరుగుదలలో మానసికమైనటువంటి లక్షణాలు, క్వాలిటీస్ అన్నీ గూడా ఈ క్వాలిఫికేషన్‌గా ఇచ్చేది ఈళ్ళే. అంటే తల్లిదండ్రులే. ఏవైతే ఈరోజు మనం మానసికంగా సమస్యలుగా భావిస్తున్నామో వాటి పుట్టుక అక్కడే ఉంటుంది. వాటి పుట్టు అక్కడే ఉంటుంది. అక్కడే అవి మనసులో చొప్పించబడతాయి. సందేశాల ద్వారా, తిట్ల ద్వారా, ఏసడింపుల ద్వారా, పట్టించుకోకపోవడం ద్వారా, కొన్ని మాటల్ని ఉపయోగించడం ద్వారా, నువ్వు ఏ పని సరిగ్గా చేయలేవన్న చిన్న మాట చాలు వాడికి. వాడు అసమర్థుడిగా పెరిగి అవడానికి. నువ్వు తెలివి తక్కువ వాడివిరా అని ఒక చిన్న మాట చాలు. అతి తేలిగ్గా వాడేస్తారు. కానీ వాడి మీద ముద్ర పడిపోతుంది. నేను తెలివి తక్కువ వాడిని అనుకోవడం జరుగుతుంది. నువ్వు సమర్థుడివి కాదు అని చిన్న మాట ఒక్కసారి అంటే చాలు. వాడు సమర్థుడు కాదు అనే ముద్ర పడిపోతుంది. నీ వల్ల ఏ పని అవ్వట్లేదురా అంటే నేను ఏ పనికి పనికిరానే భావన ఏర్పడుతుంది. ఇవే పెరిగి పెద్దవైపోతాయి. ఈ పెరిగిన తర్వాత వాడి క్యారెక్టర్స్ 10 లక్షణాలు రాసుకుంటే, ఆ 10 లక్షణాలు కూడా బాల్యంలో రుద్దబడే ఉంటాయి. లేకపోతే ఎక్కడి నుంచొస్తాయి? వీడేమి ఎవరైనా కూడా క్యారెక్టరిస్టిక్స్ పెరిగిన తర్వాత నేర్చుకునేది కాదు. వాడు 5 ఏళ్ల పాటు దాటిన తర్వాత బయటికొచ్చే నాటికే క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఏర్పడిపోయి ఉంటాయి. వ్యక్తిత్వ లక్షణాలు ఏర్పడిపోయి ఉంటాయి. అది బలమైనవా, బలహీనమైనవా అనేది వాడి బ్రతుకుని బట్టి మనకు అర్థమైపోతుంది. వాడు అభివృద్ధి పదంలో పయనిస్తే మంచి యూనివర్సిటీ బాగా జరిగినట్టు లెక్క. వాడి జీవితం రోజు రోజుకు పతనమై దుఃఖపూరితం అయిపోతే వాడికి బాల్యంలో ఆ విధమైనటువంటి పెంపకమే జరిగినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అక్కడ సమాధానాలు మనకు దొరుకుతాయి. వాడు భయస్థుడైతే ఆ భయానికి మూల కారణం అక్కడే దొరుకుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజున ఉన్నటువంటి నేను అనాథని, అన్నీ ఉన్న అనాథని అనే భావం ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే ఆ బాధలో ఉంటారో, ఎవరైతే ఆ విచారణలో ఉంటారో, ఆ తీవ్రమైనటువంటి వేదనలో ఉంటారో, వాళ్ళకున్న లక్షణాలు అవి తాము తెచ్చుకున్నవి కాదు. తాము ఏమీ పెరిగిన తర్వాత ఏ స్కూల్లోనో ఎవరిని బట్టో నేర్చుకున్నవి కాదు. అవన్నీ కూడా కుటుంబం నుంచి వచ్చినవే. అవన్నీ ఇల్లు ఇచ్చినవే. అది తమ తప్పు ఏమీ లేదు. వంశపారంపర్యంగాను ఇల్లు నేర్పినందువల్లే వచ్చాయి. మన నిమిత్తం లేనప్పుడు తప్పనిసరిగా వదులుచుకోవడం సులువవుతుంది. మన నిమిత్తం లేనప్పుడు తప్పనిసరిగా వదులుచుకోవడం సులువవుతుంది. ముందు అది నమ్మి తీరాలి. ఇది నేర్చుకున్నది కాదు. ఇది మన పొరపాటు కాదు. ఇది నా అంతటా నేను నేర్చుకున్నది కాదు. ఇది నా కర్మ కాదు. ఇది నా తలరాత కాదు. ఇది నా దురదృష్టం కాదు అని అనుకోగలిగితే తప్పనిసరిగా వాటిని మార్చుకోవడానికి మనసు సహకరిస్తుంది. ఖచ్చితంగా సహకరిస్తుంది. మన మనసు మనం వినేట్టుగా చేసుకోగలిగిన శక్తి కూడా మనకుంది. ఇవన్నీ నా పొరపాటు కాదు అని ఎప్పుడైతే నువ్వు నమ్మడం మొదలుపెట్టావో మార్పుకి అదే శ్రీకారం. మారడానికి అదే ప్రథమ ప్రయత్నం అవుతుంది. అక్కడి నుంచి ప్రయత్నం మీద ప్రయత్నం, ప్రయత్నం మీద ప్రయత్నం, కష్టం మీద కష్టం, శ్రమ మీద శ్రమ పడుతుంటే తప్పనిసరిగా ఆ క్యారెక్టర్ మారితీరతాయి. ఎప్పుడైతే మన పొరపాటు కాదని తెలుసుకున్నామో దాని నుంచి ముందు బాధ నుంచి విముక్తులం అవుతాం. చింత నుంచి విముక్తులం అవుతాం. ఆ తీవ్రమైనటువంటి మనోవేదన నుంచి బయటపడతాం. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉందో తప్పనిసరిగా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా మానసిక శక్తులు మేలుకుంటాయి. వంశపారంపర్యంగా వచ్చినటువంటి
బలహీనతతో పాటు బలాలు కూడా ఉంటాయి కొన్ని. అవి మరుగున పడి ఉంటాయి. అవి నిద్రలేస్తాయి. వాటిలో ఉన్నటువంటి క్వాలిటీస్ మంచి క్వాలిటీస్ ఉన్నట్లయితే వాటిని పట్టుకుని, వాటిని కొనసాగిస్తూ, వాటిలో అభివృద్ధి సాధిస్తూ ముందుకెళ్ళినట్లయితే వ్యక్తి అంతకుముందు లేని క్వాలిటీస్ వస్తాయి. అతనుకున్నటువంటి ప్రతిభ ఏదైతే ఉంటుందో, కుటుంబ పరంగా వచ్చినటువంటి ప్రతిభ తప్పనిసరిగా ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. అది నిద్రాణమై ఉంటుంది. ఈ చింత నుంచి బయటపడితే అది మేలుకుంటుంది. దాన్ని పట్టుకుని దానిలో కృషితో కొనసాగిస్తే, అందులో కష్టపడితే, అదే సర్వస్వం అనుకుంటే, అందులో అభివృద్ధి సాధిస్తే, అంతకుముందు పడిన ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా మారిపోతాయి. ఈ లక్షణాలన్నీ కూడా మారిపోతాయి. మంచి లక్షణాలు వచ్చి చేరతాయి. అవి కూడా మనసులోనే ఉంటాయి. ఆ విధంగా స్వీయ ప్రతిభ కోసం తప్పనిసరిగా కృషి చేయాలి. ఇంకా ఏం చేయగలము? తెలివితేటల కోసం ఏం చేయగలము? దినపత్రిక దగ్గర నుంచి మంచి మంచి పుస్తకాలు చదవాలి. జీవిత చరిత్రలు చదవాలి. మేధస్సుని పెంచే కథలు, మేధస్సుని పెంచే చిక్కు ప్రశ్నలు, పజిల్స్ చేయటం, అక్బర్ బీర్బల్ కథలు, తెనాలి రామకృష్ణ కథలు, ఇటువంటి కథలు చదువుతూ ఉండాలి. ఎక్కడ తెలివిని పెంచుకునే అవకాశం ఉన్న ప్రతి క్షణాన్ని, ప్రతి అంశాన్ని ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే మనసు నువ్వు కారణం కాదని నమ్మిందో అక్కడి నుంచి నేర్చుకోవడానికి ఉత్సుకతతో ఉంటుంది. మారాలనే ప్రయత్నంలో ఉంటుంది. మారాలనే కసితో ఉంటుంది. దానికి తగ్గ అవకాశం నువ్వు కల్పించాలి. కొత్త కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోవాలి. కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళాలి. కొత్త జ్ఞానాన్ని సంపాదించాలి. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఏం నేర్చుకుంటే మనసు తేలిగ్గా ఉంటుందో అవన్నీ నేర్చుకోవాలి. కొత్త విద్యలు నేర్చుకోవచ్చు. ఉన్న ప్రతిభని కృషి చేస్తూ ఆ ప్రతిభలో కృషి చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు కనిపిస్తాయి. అదే జీవన దిక్సూచి అవుతుంది. జీవితాన్ని మార్చేయగలం. ఒకవేళ అటువంటిదేమీ లేదని అనిపిస్తే కొత్తగా ఏదైనా ఇష్టమైనది తీసుకుని దానిలో కృషి చేయొచ్చు. ఇక నిరంతరం ఖాళీ లేకుండా పూర్తి బిజీగా ఉంటూ పని తర్వాత పని, పని తర్వాత పని, ఇతరులకు సహాయం చేయొచ్చు. మన పని ఇతర పని అని కాకుండా, నాకేం లాభం ఇతరులకి సాయం చేస్తే అని కాకుండా సహాయ గుణం కలిగి ఉండాలి. సహకారం చేయాలి. ఈ రకమైనవి చేసుకుంటూ వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మనసు పాత క్యారెక్టరిస్టిక్స్ వదిలేసి కొత్త క్యారెక్టరిస్టిక్స్, కొత్త లక్షణాలు కలిగించుకుంటుంది. ఈ అనాథ అనే భావం పోతుంది. అందరూ దగ్గరికి చేరతారు. నీ దగ్గర ఆకర్షణ వచ్చింది. అంతకుముందు ఆకర్షణ లేదు. ఇప్పుడు నీ స్వీయ ప్రతిమని ఉద్ధరించుకోవడం ద్వారా, ఒక మార్పు ద్వారా, ఒక సొంత మంచి వ్యక్తిత్వాన్ని నువ్వు పొందడం ద్వారా ఒక ఆకర్షణ నీ దగ్గరికి వస్తుంది. వ్యక్తుల్ని ఆకర్షిస్తావు. నీ చుట్టుపక్కల జనం చేరతారు. నీ అనాథ అనే భావం పోతుంది. నీ దగ్గరికి చేరాలన్న ఆలోచన కూడా పోతుంది. చేత నీ మనసు అనేక విషయాల మీద ఆలోచనకు ఎప్పుడైతే వెళ్ళిందో, ఈ పాత చెడు లక్షణాల గురించి ఎప్పుడైతే ఆలోచించదో, ఆ మార్పు మనసు నీ జీవితంలోనే మార్పు తేగలుగుతుంది. అంచేత తప్పనిసరిగా అందరూ ఉన్న అనాథని అనే భావించే వ్యక్తి దానికి తన నిమిత్తం లేదని ముందుగా తెలుసుకోగలిగితే మనసు తేలిక పడుతుంది. మనసు ఆ భావం నుంచి బయటపడుతుంది. తన శక్తుల్ని మేలుకొలుపుకుంటుంది. ఆ శక్తుల్ని పట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే జీవితం తప్పనిసరిగా మారుతుంది. గొప్ప జీవితం అందుతుంది. అటువంటి భావం నుంచి బయటపడి మంచి జీవితాన్ని నడిపించే శక్తి తన దగ్గరే ఉందని తెలుసుకుని చెప్పినవన్నీ కూడా చేసినట్లయితే తప్పనిసరిగా ఆ వ్యక్తి జీవితంలో మార్పు వచ్చి తీరుతుంది.